వెల్కమ్ బ్యాక్ టు విఎన్ బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఇంట్లోనే లింగాపురం కోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ని బాగా 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే స్మెల్ అనేది ఉండదు. చికెన్లోకి పసుపు ఉప్పు వేసుకొని 1 అవర్ అలా మ్యారినేట్ చేసుకొని పక్కలో పెట్టుకోండి. అప్పుడు చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసి మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడైతే చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న సైజు ఎర్రగడ్డ, 2 తెల్లగడ్డలు, కొంచెం అల్లం, ఒక 7 పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, 4 టమోటాలు, కొద్దిగా కొత్తిమీర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, 2 ఏలుకలు ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టేయండి. చూసారు కదా చికెన్లో వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా ఈ 3 పౌడర్స్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. అప్పుడే చికెన్కి మసాలా ఉప్పు కారం అంతా బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఈ స్టేజ్లో కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అన్నమాట చికెన్కి. అప్పుడే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈ మసాలాలో ఉండే పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. ఇందులో మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇది త్వరగా ఉడకదు, అందుకే కుక్కర్లో చేయాలి. ఒక 7 to 8 విజిల్స్ పెట్టుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెడతాం కదా, లేకపోతే మాడిపోతుంది కింద. ఒక 2 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఒక 7 to 8 విజిల్స్ పెట్టుకున్న తర్వాత చూసారా చికెన్ అనేది ఎంత బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చిందో. మీరు ఎప్పుడన్నా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేశారా? చూసుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.